నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి చర్చా కార్యక్రమంలో మాలా మాదిగ క్రిస్టియన్స్ ఎస్సీలు కారా అంటే అవుననే అనిపిస్తుంది. ఈ విషయంలో ఈ చర్చా కార్యక్రమంలో నేటి మాలా మాదిగ క్రిస్టియన్స్ ఎస్సీలు కారా అనే దాని మీద ఈరోజు చర్చా కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే మాజీ డీజీపీగా వ్యవహరించారు. అలాగే పులగుజ్జు సురేష్ గారు ప్రముఖ జర్నలిస్ట్గా ఉన్నారు. మనకు జూమ్ ద్వారా డొక్కా డానియల్ గారు స్టేట్ కోఆర్డినేటర్ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్గా ఉన్నారు. అలాగే అశోక్ కుమార్ గారు ఏపీ ప్రెసిడెంట్ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్గా మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా పూర్ణచంద్ర గారి నుంచి ఈ చర్చ ప్రారంభిద్దాం. సార్ చెప్పండి సార్, మీరు మాలా మాదిగ క్రిస్టియన్లు ఎస్సీలు కారా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మన తెలుగు రాష్ట్రాల్లో ఒక చాలా దారుణమైన అన్యాయం ఏంటంటే, మతం మారితే, కొన్ని కులాలు మతం మారితే వాళ్ళ యొక్క ఏదైతే కులం ఉందనుకో, కమ్మారెడ్లు ఉన్నారనుకోండి, క్రిస్టియన్లుగా మారితే కమ్మారెడ్లుగానే చలామణి అవుతారు. వాళ్ళు ఈడబ్ల్యూఎస్సి కింద రిజర్వేషన్లు కూడా పొందుతున్నారు. ఈ రోజున కమ్మారెడ్లకి రిజర్వేషన్ ఉంది. అది హిందూ కమ్మారెడ్లైనా లేకపోతే క్రిస్టియన్ కమ్మారెడ్లైనా ఇంక ఏదైనా కానీ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంది. అదే మాలలు కానీ మాదిగలు కానీ ఇతర దళిత వర్గాలకు చెందినటువంటి మాలదాసరి, మాదిగదాసరి, రెల్లి, బుడగ జంగాల ఈ కులాలకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక క్రిస్టియన్లు అయితే వాళ్ళకి ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ కింద పరిగణించకుండా వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. అంటే అసలు ఎందుకు మతం మారారు? మాలలు కానీ మాదిగలు కానీ ఇతర దళిత క్రిస్టియన్లు ఎందుకు మతం మారారు? ఊరికి దూరంగా పెట్టి అంటరానితనంతో వాళ్ళని వేధించి మరి గుళ్ళలోనికి పోయేటప్పటికి ఈ మతాన్ని వదిలి వాళ్ళని ఆదరించిన మతంలో వాళ్ళు చేరారు. సో వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి, స్పిరిచువల్గా వాళ్ళ ఎదుగుదలని చూసుకోవడానికి, మనిషిగా ఒక ఉన్నతంగా బతకటానికి ఒక మతాన్ని ఎంచుకున్నారు. ఆ క్రిస్టియన్ మతం, ఆ మతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతం. మరి అదొక సంస్కరణల ఫలితంగా వచ్చిన మతం. అదేదో అనాదిగా ఉన్న ఏదో ఇది కాదు, జంగిల్ మతాలు లాంటివి కావు అవి. సో చాలా సంస్కరణకి నోచుకున్న మతం. సో ఆ మతానికి వీళ్ళు చేరారు. ఎందుకు చేరారు? ఇక్కడ ఏదైతే సరైన గౌరవాలు లేవు కాబట్టి వాళ్ళకి ఆత్మన్యూనతాభావంతో కుంగిపోయి కృషించిపోయి ఉండే బదులు మేము కూడా మనుషులమే అని చెప్పి ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళు బతుకుతున్నప్పుడు, సరే వాళ్ళ యొక్క కులపరంగా వాళ్ళది ఏదన్నా అంతస్తు పెరిగిందా? పెరగలేదు. మాలా మాదిగలుగానే పరిగణిస్తున్నారు. అదే చిన్న చూపు ఉంది. అన్ని రకాలైనటువంటి వివక్షకి గురవుతున్నారు. ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్నారు. మరి ఇటువంటి వాళ్లను ఇంకా నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి ఉన్నత వర్గానికి చెందినవాడి కింద ఎలా అంటావు? ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే మాలమాదిగలు ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళ, అదే కమ్మారెడ్లు వాళ్ళు ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు, క్రిస్టియన్లు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఉందో వాళ్ళ అంతస్తు ఏమి తగ్గల. పైగా కమ్మారెడ్డి క్రిస్టియన్లు మాలమాదిగ క్రిస్టియన్లు కలుపుకుంటారా? ఇద్దరు కలిపి ఏమైనా పెళ్ళిళ్ళు అవుతాయా? లేకపోతే ఏదో రకమైన మేమందరం ఒకటే అనేటువంటి భావన ఉందా ఈ దేశంలో? మన ఏ మతం ఏదైనా కానీ కులమే కదా ఈ దేశంలో రాజ్యం వెళ్ళేది. మరి అటువంటి పరిస్థితుల్లో మాలమాదిగా ఇతర దళిత కులాల వాళ్ళకి మరి ఎస్సీ స్టేటస్ ఇవ్వకుండా ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు ఈ అన్యాయం? ఈ రాష్ట్రాన్ని పాలించింది ఎవరు? కమ్మారెడ్డి కులాల వాళ్ళే పాలించారు. ముఖ్యమంత్రులుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నీలం సంజీవ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇట్లా రెడ్లు, పక్కన ఎన్టీ రామారావు, తర్వాత చంద్రబాబు నాయుడు, వీళ్ళే కదా ఏలింది. 70-80 సంవత్సరాల్లో 60 సంవత్సరాల పాటు వీళ్ళే ఏలారు. వీళ్ళ ఓట్లు పొందారు. ముఖ్యంగా కాంగ్రెస్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరి ఓట్లతో గెలిచింది? ఎస్సీల ఓట్లతో, దళితుల ఓట్లతో, క్రిస్టియన్ల ఓట్లతో గెలిచింది. ఆయన న్యాయం చేయలే. సరే చంద్రబాబు నాయుడు ఆయన వీళ్ళకి చేయాల్సిన అవసరం లేని విధంగా భావిస్తాడు. ఎందుకంటే నా ఓట్ బ్యాంక్ కాదు కాబట్టి నేను పట్టించుకోకర్లా. మరి నీ ఓట్ బ్యాంక్ అయినా నీ ఎస్సీ మిత్రుల్ని కానీ ఈ ఓట్ బ్యాంక్ కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఏం న్యాయం చేస్తున్నాడు? ఎవరు న్యాయం చేయట్లా. ఎందుకు న్యాయం చేయరంటే ఈ పార్టీలు కులాధిపత్యంతో నడుస్తాయి. కమ్మ పార్టీలు, రెడ్డి పార్టీలు ఉన్నంతకాలం ఇతర కులాలకి న్యాయం జరగదు.
అందుకే బీసీలకి న్యాయం జరగలా, ముస్లింలకి న్యాయం జరగట్లా, ఎస్టీలకి న్యాయం జరగట్లా. దాంతోపాటుగా దళిత క్రిస్టియన్లకి ఆ న్యాయం జరగట్లా. దళిత క్రిస్టియన్లకి న్యాయం చేయకుండా ఉండాలంటే ఏం చేస్తారు? వీళ్ళు ఎస్సీ సర్టిఫికేట్లు కొంతమంది పెట్టుకుని ఉద్యోగాలకు కనుక వెళితే, మీ ఇంట్లో యేసుక్రీస్తు బొమ్మ ఉంది కాబట్టి, మీరు క్రిస్టియన్ కాబట్టి మీరు ఎస్సీ రిజర్వేషన్ అర్హులు కాదని చెప్పి పిటిషన్లు వేసి వేధించటం గ్రామాల్లో. అందుకనే ఒక రకమైన అణిచివేత. హోదా ఇస్తే, ఎస్సీ స్టేటస్ ఇస్తే ఈ బాధలు లేవు. ఎస్సీలందరూ గౌరవంగా, వాళ్ళు సగౌరవంగా బతుకుతారు, ఆత్మగౌరవంతో బతుకుతారు, ఆత్మస్థైర్యంతో బతుకుతారు. అప్పుడు వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తును కూడా వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఎమ్మెల్యేల చేతుల్లో, ఎంఆర్ఓల చేతుల్లో, ఆ పోలీస్ అధికారుల చేతుల్లో వీళ్ళ ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి క్రిస్టియన్లు అందరూ కూడా వాళ్ళ నలిగిపోతున్నారు, మానసికంగా కుంగిపోతున్నారు, నలిగిపోతున్నారు. పైకేం చెప్పుకోలేరు. చర్చికి వెళ్తేనేమో క్రిస్టియన్ అంటారు కాబట్టి మన మీద కేసు అవుతుందని చెప్పి భయపడే ధోరణిలో ఉన్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు ఈ రకంగా ఈ ప్రభుత్వాలు? ఈ సమస్యను ఎందుకు పరిష్కరించట్లా? అందుకనే దళిత క్రిస్టియన్లు ముందు గమనించాల్సింది ఏంటంటే, ఈ పార్టీలు మనకి న్యాయం చేయవు. కమ్మారెడ్లకి రిజర్వేషన్ కావాలంటే కేవలం 10 రోజుల్లో వాళ్ళు తెచ్చుకున్నారు. మనకి ఎస్సీ స్టేటస్ ఇవ్వడానికి పుట్టుకతో ఎస్సీలైన వాళ్ళకి, పుట్టుకతో మాలమాదిగులైన వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇస్తే వీళ్ళు మన చేయి దాటిపోతారు కాబట్టి వీళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళని ఇలానే అణిచివేద్దాం, అస్పష్టంగా వీళ్ళ జీవితాలు సాగిపోవాలా, మన కింద బానిసలలాగా బతకాలా అనే విషయం ఈ కమ్మారెడ్డి పార్టీలు, మరి ఇక్కడ వచ్చినటువంటి వెలం పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కూడా చేసే పనిదే. ఇది తెలియంది ఎవరికి కాదు. దీనికి మళ్ళీ రకరకాలైనటువంటి వేరే వాదనలు, సనాతన ధర్మం, రకరకాల పద్ధతుల్లో మరి వేధించడానికి వాడతాం తప్పిస్తే, నిజంగా చెప్పాలంటే పుట్టుకతో మాలా, మాదిగా, రెల్లి, మరి ఇతర దళిత కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు మతం ఏదైనా ఇవ్వాలి. ఎందుకంటే బౌద్ధులకి ఇస్తున్నారు, సిక్కులకి ఇస్తున్నారు రిజర్వేషన్లు. కన్వర్టెడ్ సిక్కులు కానీ, కన్వర్టెడ్ బౌద్ధులకు కానీ ఇస్తున్నప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి ఎందుకు ఇవ్వరు? ఇది మౌలికంగా మేధావులు కూడా ఆలోచించాలి, మీడియా కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి. ఈ రకమైనటువంటి పాలన మన మంచిది కాదు. ఇది అణిచివేసే పాలన అని చెప్పి నేను చెప్తున్నా. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్కి పూర్తి మద్దతు ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో, వచ్చే 2-3 నెలల్లో క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ కమ్మారెడ్డి వర్గాలకు చెందిన పార్టీలని నిలదీస్తాం. ఓకే, థ్యాంక్ యూ పూర్చంద్ర గారు. సార్, పులుగుజ్జు సురేష్ గారు, మీరు ప్రముఖ జర్నలిస్ట్గా ఉన్నారు, మీరు పుస్తకాలు కూడా రాసినారు. మత విద్వేషం, మౌన చట్టం, అట్లకే స్వేచ్ఛ నుంచి చెరసాలలోకి అనేది. ఈ పుస్తకాలు కూడా రాసిన మీరు ఇప్పుడు సార్ చెప్పినట్టు క్రిస్టియన్స్ అంటే మాల మాదిగ క్రిస్టియన్స్ ఎస్సీలు కారా అనే దాని మీద మీరు దీన్ని ఏకీభవిస్తారా? లేకుంటే భారతదేశంలో రాజకీయపరమైన కుట్ర సార్ స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ దేశంలో జరుగుతుంది. అవును. ఎందుకంటే కేంద్రంలో మనకి బ్రాహ్మణులు పరిపాలనలో ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి రెడ్లు, కమ్మ వాళ్ళు. సార్ చెప్పినట్టుగా తెలంగాణలో వెలమ అనే ఒక కులం ఉంటుంది. ఈ ముగ్గురు కలిసి ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు పరిపాలనలో ఉన్నారు. సమస్య ఏంటి? ఇప్పుడు అదే బ్రాహ్మణులు కానీ, రెడ్లు కానీ, కమ్మవాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైనా సరే వాళ్లకు మతంతో పెద్దగా ప్రాతిపదిక లేదు. మతం ప్రాధాన్యత వాళ్లకు కనిపించడం లేదు. మత ప్రాధాన్యత ఏ రకంగా కూడా చూపించడం లేదు. మరి ఎస్సీల దగ్గరకు వచ్చేసరికి నాకేం కనిపిస్తుందంటే, షెడ్యూల్డ్ కులాల వారిని రాజకీయంగా బలహీనపరచడానికి, సాంస్కృతికంగా, సామాజికంగా అణచివేయడానికి ఈ మతపరమైన మెలిక తీసుకొచ్చినట్టుగా నాకు కనిపిస్తుంది. మతపరమైన మెలిక తీసుకురావడానికి భూమిక ఏంటి అంటే, వెనక ఏముంది, కుట్ర ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి మనం వెళ్తే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు? ఈ దేశంలో నేను హిందూగా ఉండను, హిందూగా మాత్రం నేను చావను అని ఆయననే మొదటగా మతం మారాడు. అంటే ఆయన చనిపోయే రోజుకి ఆయన తీసుకున్నటువంటి మతం బుద్ధిజం ఏదైతే ఉందో అది ఎస్సీలో కూడా లేదు. ఎస్సీలో కూడా లేకపోయినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడంటే, నాకు ఇక్కడ తీవ్రమైన అణచివేత ఉంది, ఇక్కడ సామాజిక పరమైన అణచివేత నాకు ఇక్కడ ఉంది కాబట్టి నాకు, నా జాతికి, నా ప్రజలందరికీ
నేను ఖచ్చితంగా ఇందులో ఉండను, ఈ ఊబిలో ఉండను అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మాలపల్లె ఉంది, లేదు మాదిగపల్లె ఉంది. మాలపల్లె మాదిగపల్లె ఉంటే ఆ రెండింటి దగ్గరికి మనం ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళి చూసొద్దాం. వెళ్ళి చూస్తే చాలామంది గతంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎస్సీలు అంటే ఎవరంటే యేసు ప్రభువుని ప్రార్థించే వాళ్ళు అనేది ఖచ్చితంగా ఉంది. అది కాదనలేనటువంటి సత్యం. అంటే ఎస్సీలు అని అంటే యేసుక్రీస్తును వెంబడిస్తారు, యేసుక్రీస్తును ప్రార్థిస్తారు, ఆయన ఫాలోవర్గా ఉన్నారు అనేది వాళ్ళు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో మతం మెలికెందుకు వస్తుంది అంటే దళితులను, మాలలను, మాదిగలను, రెల్లిలను, మిగతా 59 కులాల వాళ్ళను ఉపకులాలు మతపరంగా విభజిస్తే వీళ్ళు రాజకీయంగా బలహీనులవుతారు. కాబట్టి రాజకీయంగా ఎదగడానికి వాళ్లకు అంటే వీళ్ళ ద్వారా విభజించి పెద్ద కులాలు అగ్రకులాలుగా చెప్పుకుంటున్న వాళ్ళు, ఇప్పటిదాకా ఆధిపత్యంలో ఉన్నటువంటి కులాల వాళ్ళు, ఇప్పటిదాకా రాజకీయాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, పెత్తనం చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా కూడా అంటే రాబో రోజుల్లో కూడా భవిష్యత్తు తరాలకు కూడా వారి పెత్తనమే, వాళ్ళ ఆధిపత్యమే నిలబెట్టుకోవడం కోసం చేసినటువంటి కుట్రగానే నేను భావిస్తాను. ఏ పార్టీలు అయితే అధికారంలో ఉన్నాయో, ఏ నాయకులైతే అధికారంలో ఉండి చలామణి చేస్తూ పెత్తనం చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ సమస్యను పట్టించుకోకుండా నిలబడి ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ నిలదీయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అశోక్ కుమార్ గారు, సార్ క్రిస్టియన్ కోఆర్డినేటర్ కౌన్సిల్ మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పటివరకు పూర్ణచంద్రరావు గారు, తర్వాత అలాగే ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ గారు మాట్లాడినారు కదా, మీరేమంటారు సార్ దీని మీద? ఇప్పటివరకు చర్చలో విన్నారు కదా మీరు, అశోక్ కుమార్ గారు. అవునవును సార్ చెప్పండి సార్. డాక్టర్ పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టుగా అట్లానే మన సురేష్ గారు చెప్పినట్టు వారు చెప్పిన విషయాలకు నేను ఏకీభవిస్తూ, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రపతికి కూడా కులాన్ని మార్చేటువంటి అధికారం రాజ్యాంగం రాష్ట్రపతికి ఇవ్వలేదు. ఇవ్వనటువంటి హక్కుని ఆయన తీసుకొని పారా 3 జోడించి దానికి దళిత క్రైస్తవుల్ని బీసీసీ కింద వర్గీకరించారు. అసలు చట్టం రాష్ట్రపతికి ఎక్కడిచ్చింది కులం మార్చమని? ఇప్పుడు ఇందాక మన పెద్దలు మాట్లాడినట్టు, పూర్ణచంద్రరావు గారు, సురేష్ గారు మాట్లాడినట్టు, ఇప్పుడు రెడ్డి కానీ, బ్రాహ్మణ్ కానీ, కమ్మ కానీ, కుమ్మరి కానీ ఎవరైనా సరే వాళ్ళు ఇష్టమైన మతం వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ కులం మారదు. వాళ్ళ కులం వాళ్ళకి అలానే ఉంటుంది. కమ్మ, రెడ్డి, కమ్మరి కానీ, కుమ్మరి కానీ, బ్రాహ్మణ్ కానీ అట్లానే ఉంటుంది. మరి ఇక్కడికి రాగానే దళితులు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ కులంలో పుట్టిన వాళ్ళు మతం తీసుకున్నంత క్రైస్తవ మతం తీసుకున్నంత మాత్రాన వారిని కులం ఎలా మార్చారు? బీసీసీ ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? ఒకటి. తర్వాత లేనిది హక్కును వారు తీసుకొని ఈ విధంగా దళితుల మధ్యన వివక్షత చూపించి ఈ విధంగా వాళ్ళు కానీ మత స్వేచ్ఛ ఇస్తే దళితులందరూ కూడా ఒకప్పుడు ఈ సనాతన ధర్మం కింద నలిగి విసికి వేసారి అవమానం పడి వారంతా కూడా ఈ క్రైస్తవ మతంలో మారిపోతారని అలా మారకుండా వారిని అడ్డుకుంటాకి తీసుకొచ్చినటువంటి ఒక కుట్రగా మేము భావిస్తున్నాం. ఇది ఈ రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఉత్తర్వులు 1950 పారా 3 ఉత్తర్వులు ప్రాథమిక హక్కులకి, రాజ్యాంగ ప్రాథమిక హక్కులకి ఏది ఆర్టికల్ 14, 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21, ఆర్టికల్ 25కి 100% వ్యతిరేకం. అది ఈ విషయమై మనం పోరాడినప్పుడు ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. ఇంకా మన డాక్టర్ పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు ఏ పార్టీ కూడా ఇలాగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి కానీ వాళ్ళ ఓట్లు తీసుకుంటా కానీ దళితుల ఓట్లు తీసుకుంటా కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాదు. వచ్చినట్టుగా వాళ్ళు ఎలక్షన్స్ ముందు చెప్తారు కానీ తర్వాత దీని గురించి ఎవరు కూడా పట్టించుకోరు. ఈ విధంగా 1978 ఆల్మోస్ట్ 76 సంవత్సరాలు దీని మీద పోరాటం జరిగింది. తర్వాత 2004లో సుప్రీంకోర్టులో దీని నిమిత్తమై కేసు దాఖలు చేయబడింది. అది కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద. అయితే దీని మీద కూడా మరి ప్రభుత్వం ముందుకు రాదు. ఏదో ఒక వంక, ఇదో కమిషన్, అదో కమిషన్, ఇదో కమిటీ, అదో కమిటీ, మొత్తం 9 కమిటీలు వేశారు. ఇందులో ప్రత్యేకంగా 3 కమిటీలు ఈ దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించడానికి, ఎస్సీ జాబితాలు చేర్చడానికి
ఇది అవసరమా కాదా అని చెప్పి స్టడీ చేయడానికి 3 కమిటీలు వేశారు. రీసెంట్గా జరిగింది 2007లో ముగించినటువంటి రంగనాథ్ మిశ్రా కమిటీ కూడా స్పష్టంగా దీని గురించి చెప్పింది. అది కూడా 437 పేజీలు వాళ్ళు స్టడీ చేశారు మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగి. అది కాదని చెప్పి మొన్న 24లో ఇది సుప్రీంకోర్టులో హీరింగ్ వచ్చినప్పుడు ఇది మేము ఆ కేసుని ఆ రిపోర్ట్ని మేము అంగీకరించాం, మేము కొత్త కమిషన్ వేసుకుంటామని చెప్పి వాళ్ళ కేజీ బాలకృష్ణ కమిషన్ ఒకటి వేశారు. ఆ కమిషన్కి 2 సంవత్సరాలు ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఆ కమిషన్ ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు సరిగా. ఇంకొక సంవత్సరం కూడా పొడిగించుకున్నారు. అది కూడా ఇప్పుడు ఎక్కడుందో ఆ కమిటీ కూడా మనకు తెలియదు. 4 రాష్ట్రాలు మాత్రం తిరిగారు. ఆ తర్వాత ఇంకా మిగతా రాష్ట్రాలు తిరగకుండా ఆగిపోయింది. ఈ విధంగా కాలయాపన జరుగుతుంది కానీ న్యాయం మాత్రం జరగటం లేదు. ఇది కానీ సుప్రీంకోర్టులో వాళ్ళకి తెలుసు, ఈ రూలింగ్ పార్టీస్ ఏదైనా సరే కాంగ్రెసే కానీ ఇటు బీజేపీ కానీ తెలుసు. ఇది సుప్రీంకోర్టులో కానీ ఈ హీరింగ్కి వస్తే ఈ చేసినటువంటి చట్టం ఏది 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా 3 అన్నది ఫండమెంటల్ రైట్స్కి ఎగ్నెస్ట్గా ఉంది, వ్యతిరేకంగా ఉందని. కాబట్టి ఇది వీళ్ళు రానికుండా ఈ విధంగా కాలయాపన చేసి ఈ కోర్టులో కూడా దాదాపు 22 సంవత్సరాల నుంచి ఈ కేసు ఈ విధంగా పెండింగ్లో ఉంచారు. మన డానియల్ గారు ఉన్నారా? వినపడుతుందా? నమస్తే. ఇప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ స్టేట్ కోఆర్డినేటర్ గా డానియల్ నా పేరు. మరి ఈరోజు మరి నాయకులు మరి మా పూర్ణచంద్ర సార్ గారు, అలాగే సురేష్ గారు, మా ప్రెసిడెంట్ గారు అశోక్ గారు చెప్పినట్లుగా మరి నేను వారితో ఏకీపించి మరి క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అనే ఒక కార్యక్రమాలు మీకు ఇప్పటికే తెలుసండి. ప్రధానంగా ఈ క్రైస్తవులు ఇప్పుడు దాకా మరి పెద్దలు మాట్లాడినట్లుగా మరి మాలా మాదిగ అనే ఈ 2 జాతుల మీదనే ప్రధానమైన వివక్ష జరుగుతుంది. నేను అడుగుతున్నాను మరి క్రైస్తవం అనేది ఒక పరివర్తన, ఒక వ్యక్తి తన జీవితం విధానంలో పరివర్తన చెందుతున్నాడు. అది అర్థం చేసుకోకుండా ఈ మన భారతీయులు మరి మన సోదరులు ఇక దానికి సంబంధించిన వ్యతిరేకమైన భావాలు తీసుకోవటం అనేది దురదృష్టకరం. ఒక ప్రధానంగా ఒక మాదిగ వీళ్ళు మాత్రమే క్రైస్తవులుగా మారితే దాని మీద ఒక పెద్ద దాడి జరుగుతుంది. మిగతా వాళ్ళు రాయలసీమకి వెళ్తే రాయలసీమలో అందరూ వారి కులాలను ఉపయోగించుకుని గొప్ప గొప్ప సంఘ నాయకులుగా, దైవ సేవకులుగా పనిచేస్తున్నారు, పరిగణలోకి వస్తున్నారు. వారికి పొందుకోవాల్సిన బెనిఫిట్లన్నీ పొందుకుంటున్నారు. కేవలం ఒక మాదిగల మాత్రమే మరి ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం, వారి విశ్వాసంలో జీవించడం కోసం వారు క్రైస్తవులుగా మారినంత మాత్రాన ఈ భారతదేశం అంతా కూడా క్రైస్తవం అయిపోతుందని ఒక ఆందోళన సృష్టించడం అనేది దురదృష్టకరం. ఒకవేళ నిజంగా క్రైస్తవమే భారతదేశంలో పెరుగుంటే మరి బ్రిటిషర్లు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కూడా 2.3% అతి తక్కువ శాతం ఉన్న క్రైస్తవులు మరి వీళ్ళ మీద దాడులు చేయటం, వీళ్ళ మీద మతపరమైన చట్టాలు తీసుకురావటం, మరి వీళ్ళకి ఒక హద్దులు గీసి మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడుంటేనే మీకు మేము అన్ని సౌకర్యాలు కలిగిస్తాము అని చెప్పడం అనేది ఒక దురదృష్టకరం. మరి ఎస్సీలుగా ఉంటేనే మీకు రాయితీలు ఇస్తాం, ఎస్సీలుగా ఉంటేనే మీకు రిజర్వేషన్లు ఇస్తాం అని ఒక వీళ్ళకి మాత్రమే ఇలాంటివి చూపించి మరి క్రైస్తవ విశ్వాసాన్ని మరి దెబ్బతీయటం అనేది, క్రైస్తవులకు ఉన్న ఆత్మగౌరవం అనేది దెబ్బతీయటం అనేది మరి దురదృష్టకరం అని నేను భావిస్తున్నాను. మరి రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని రాజ్యాంగం బ్రతికుందా అనే దానికి ఏమాత్రం అవకాశం లేకుండా ఈ రెడ్డి కమ్మ కులాలు అనే వారు జీవితాంతం కూడా ఈ భారతదేశాన్ని వారు మాత్రమే పరిపాలించుకోవాలి, వారు మాత్రమే అధికారం చేయాలి, వారి యొక్క స్వాధీనంలోనే మిగతా వాళ్ళు ఉండాలనే ఒక భావన తొలగిపోవాలని క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ మరి అన్ని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన జాతుల మధ్య పనిచేస్తూ చైతన్యవంతులను చేస్తున్నాం. ప్రధానంగా మరి ఈ మధ్య మేము కలెక్టర్ గారికి ఇచ్చిన దళిత క్రిస్టియన్స్ కి రిజర్వేషన్స్ అనేది ప్రాముఖ్యమైన అంశంగా మేము దాన్ని హైలైట్ చేస్తున్నాం. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మాదిగ వాళ్ళు హిందువులుగానే ఉంటామని చెప్తున్నాం. మరి మా పిల్లలకి ఏదైనా ఎంటుకలు తీసుకోవాలనో మొక్కుబడి చెల్లించుకోవాలనో ఒక హిందూ దేవాలయానికి మేము వస్తాం, మీరు అనుమతిస్తారా అని అడుగుతున్నాను నేను. మీరు అనుమతిస్తారా? మా పిల్లలకి మేము ఎంటుకలు తీసుకోవాలి, మేము దేవుడికి మొక్కుకున్నాము,
మేము హిందూ దేవాలయంలోకి వస్తాము, ఏ శనకేశ్వర స్వామికో రాములవారి దేవాలయంలోకి వస్తాము, ఆ గుడిలో మేము మా పిల్లలకి ఎంటుకలు తీసుకోవడానికి మీరు అనుమతిస్తారో చెప్పండి, నేను దానికి మీకు ఏకీపిస్తాను. ఓకే ఓకే అలా కాకుండా మమ్మల్ని మీరు గుళ్ళేకి రానిరు. అసన్ రాజా గారు అని ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేశారు 2012 సంవత్సరం 11 సంవత్సరంలో. ఆ రోజున ఒక అర్జునపాలెంలో ఒక పిల్లోడికి ఎంటుకలు తీసుకోవటానికి అనుమతించకపోతే జాయింట్ కలెక్టర్ గారు బలరాం కృష్ణ గారు, అలాగే ఏబిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు, నేను కలిసి అసన్ రాజా గారి ఎస్పీకి మరి ఆ పాలెం అర్జునపాలెంలో ఉన్న ప్రజలను తీసుకెళ్లి వాళ్ళకి పరిచయం చేసి వారిని తీసుకొచ్చి ఆ దేవాలయంలో ఓపెన్ చేసి ఆ రోజున మరి దేవాలయం ప్రవేశం చేయాల్సి వచ్చింది. అంత దురదృష్టకర సంఘటన ఆ రోజుల్లో జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అది జరుగుతూనే ఉంది. మరి ఇలాగా ఒక పక్క వెలివేస్తూ ఒక పక్క దూరంగా ఉంటూ అంటూ మనందరం ఒకటే, మనమందరం హిందువులమే, ఓకే హిందువులమే, భారతదేశంలో ఉన్నాం, మనందరం ఒకటే. మరి మమ్మల్ని మీ దేవాలయంలో రాణిస్తారా? మీ దేవాలయంలో మమ్మల్ని పూజలు చేయనిస్తారా? మీ దేవాలయంలో మా మొక్కుబడులు చెల్లించుకుంటారా? అలాగైతే ఒప్పుకోండి, ఒప్పుకుంటే మేము కూడా ఒప్పుకుంటాం. అలా కాకుండా ఒక మోసకరమైన కుట్రపూరితమైన ఉద్దేశంతో కేవలం మాదిగల్ని ప్రచురించి ఏనాటి నుంచి భూమి పుట్టించి మొదలుకొని మా తాతలు తండ్రుల నుంచి వీళ్ళని అంటరాని వారిగా ఉంచుతున్నారు, ఇప్పుడు అంటరాని ఉంచుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మరి చేతులు జోడించి నమస్కరిస్తూ. ఓకే డానియల్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు సురేష్ గారు, మీరు ఇక్కడ ఉన్నారు కదా, మొన్న డానియల్ గారు కానీ అశోక్ గారు కానీ చెప్పిన పూర్ణచంద్ర గారు దాంట్లో ఫైనల్గా మీరేం చెప్తారు? ఇక్కడ విషయం ఏంటంటే మతము అనేది కులము మతము రెండు విషయాలలో ఎస్సీ కన్వర్ట్స్ అంటున్నారు. ఎస్సీ కన్వర్ట్స్ క్రిస్టియన్, ఎస్సీ కన్వర్ట్ క్రిస్టియన్ అని ఎస్సీ వాళ్ళ కులము ఆ సర్టిఫికెట్లో వస్తుంది. అంటే వాళ్ళతో పాటు కులం ఫాలో అవుతుంది, కులం పోవడంలా. క్రిస్టియన్ అని రాసే గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికెట్లో ఎస్సీ క్రిస్టియన్ వాళ్ళ కులం రాసి బీసీసీ ఇస్తున్నారు. అటువంటప్పుడు బీసీసీ ఇవ్వడం వల్ల వీళ్ళకి ప్రయోజనం ఏముంటుంది? ఒకటి. రెండవది, భారతదేశానికంటూ ఒక కులం లేదు, ఒక మతం లేదు. ఇది సెక్యులర్ కంట్రీ అనేది డిక్లేర్ చేసింది, కాన్స్టిట్యూషన్ డిక్లేర్ చేసింది. కాన్స్టిట్యూషన్ డిక్లేర్ చేసినటువంటి ఈ సెక్యులర్ కంట్రీలో దేశానికి ఒక మతం లేనప్పుడు ఎస్సీలు యేసుక్రీస్తుని నమ్మితే మతం మారారు అంటారు. అదే హిందువుగా ఉంటే ఏ బ్రహ్మంగారినో వెంకటేశ్వర స్వామినో ఇంకో స్వామినో పూజిస్తే వాళ్ళ మతం మారలేదు అంటారు, వాళ్ళ సొంత మతం అన్నట్టుగా చెప్తారు. సిక్కు బుద్ధు అసలు అది హిందూ అనేది మతమే కాదు అని మొన్ననే మోహన్ భగవత్ గారు చెప్పారు, వాళ్ళ గురువు ఎంఎస్ గోల్వాల్కర్ చెప్పారు, వాళ్ళ గురువు అందరూ చెప్తూనే ఉన్నారు. దానికి ఒక అర్థం లేదని కూడా చాలామంది పూజారులు చెప్తూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అసలు కన్వర్షన్ అనేది ఎందుకు వస్తుంది ఇక్కడ మధ్యలో మాట? అంటే కన్వర్షన్ అనేది ఒక కుట్ర జరుగుతుంది, పాలకులు చేస్తున్నటువంటి కుట్రగా మత మార్పిడి అనేటువంటిది చెప్తున్నారు. మీకు 33 కోట్ల దేవుళ్లను పూజిస్తే లేని సమస్య మత మార్పిడి, మీకు యేసుక్రీస్తుని నమ్మితే మత మార్పిడి కిందకి, ఒక్క యేసుక్రీస్తుని నమ్మితే మత మార్పిడి అనేది ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే ఇక్కడ దళితులను అన్యాయం చేయడానికే వాళ్ళు కుట్ర పన్నుతున్నారు అనేది స్పష్టం. రెండో విషయం ఏంటంటే క్రైస్తవంలో కులం లేదు కదా అంటున్నారు. అఫ్కోర్స్ క్రైస్తవంలో కులం లేదు అని మీరు అంటున్నారు, కానీ దేశంలో కులం లేదా? ఫస్ట్ భారతదేశంలో అడుగడుగున అణువణువున నీటికి, భూమికి, ఆకాశానికి, అన్నిటికీ, అంటే నువ్వు కట్టే బట్టకి, నువ్వు పెట్టుకునే పేరుకి, నువ్వు జీవించే నివాసానికి, నువ్వు కట్టుకునే ఇంటికి, నువ్వు చేసే వృత్తికి, ప్రతిదానికి ఈ దేశంలో కులం ఉంది. ఒక్క మతం దగ్గరికి వచ్చేసరికి నువ్వు అక్కడ కులం లేదు కదా కాబట్టి నువ్వు కన్వర్ట్ అయ్యావు అనే మెలికబెట్టి వీళ్ళని అన్యాయం చేయటం ఏంటి? రెండవది, మీరు సరే కులం లేదు, క్రైస్తవంలో కులం లేదు అంటున్నారు. క్రైస్తవంలోకి మారిన రెడ్లు, కమ్మోళ్ళు కంచం పొత్తు మంచం పొత్తు మాతో పెట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎక్కువ మంది బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మవాళ్ళు, కాపులు కూడా కొన్ని చోట్ల క్రైస్తవంలోకి వచ్చారు. మీరే శాసనాలు చేస్తున్నారు, మీరే చట్టాలు చేస్తున్నారు, మీరే కదా మాట్లాడుతుంది క్రైస్తవంలో కులం లేదు. నువ్వు క్రైస్తవుడివే, ఇక్కడ ఊరు బయట ఉండేటువంటి వాడు దళితుడు క్రైస్తవుడే, మీరిద్దరు క్రైస్తవులే, మరి మీరిద్దరు ఒక చోట జీవించండి, మీరిద్దరు మీ పిల్లల్ని వాళ్ళకు, వాళ్ళ పిల్లల్ని మీకు పెళ్ళిళ్ళు చేసుకోండి, తరాలను మార్చండి,
అది సాధ్యమైద్దా? మీరు ఒప్పుకుంటారా? ఈ సామాజిక సాంస్కృతిక మార్పుకు మీరు సిద్ధమా అని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా. ఎస్ సార్, ఫైనల్గా మీరు చెప్పండి సార్. ఇప్పుడు మనం ఈరోజు జరిగిన చర్చలో చూసుకుంటే నా పాయింట్ అండి ఇది కాదు, అసలు మతం అనే చర్చ లేదు ఇందులో. ఓన్లీ కులం, కులమే అంతే. కులం మారదు కాబట్టి ఆ కులానికి ఏవైతే రాజ్యాంగం కింద హక్కులు ఉన్నాయో హక్కులు ఉండాల్సిందే. కులం మాయమైతే చెప్పండి, హక్కులు మాయం చేయండి. మరి కులం మాయం కావట్లేదు కదా. మాల, మాదిగ, రెల్లి, బుడగ జంగాల కులాలు మాయం కావు. రెడ్డి, కమ్మ కులాలు మాయం కావు. రెడ్డి, కమ్మ కులాలు ఏళ్తున్నాయి ఈ రాష్ట్రాలని. తెలంగాణలో వెలమ కులం అదనంగా చేరింది. ఇక్కడ 3 కులాలు, అక్కడ 2 కులాలు ఏళ్తున్నాయి. కులమేం మారదు, కులాధిపత్యం కొనసాగుతుంది. గ్రామంలో పెద్ద ఆయన ఎవరంటే ఒక ఆయన మాదిగా ఆయన ఎవరినైనా పెద్ద ఆయన అంటున్నారండి. ఒక మాదిగ కానీ, ఒక మాల కానీ, ఒక రెల్లి కులస్తుడిని ఊరి పెద్దగా అంగీకరిస్తారా? అతను చెప్పిన మాట అతని ఇంటికి వెళ్తారా అందరూ? లేకపోతే ఒక కుమ్మరి కానీ, మంగలి కానీ వాళ్ళు ఇంటికి వెళ్తారా? ఇంటికి వెళ్ళి ఏమైనా తీసుకుంటారా? అక్కడ ఎవరిని చూస్తారు? రెడ్లున్న చోట రెడ్డే. ఒక కుటుంబం ఉన్న అతనే ఆ ఊరి పెద్ద. చౌదరి, కమ్మ ఉంటే అతనే పెద్ద. అందువల్ల ఇక్కడ ఏంటంటే కులం, మతం మారినా కులం మారదు కాబట్టి ఇక మతం, ఏ మతం గొప్పది, మా మతం గొప్పదా ఎక్కువ, నేను ఆ డిస్కషన్ కాదు. అది కనుక వెళ్ళామంటే మన సోదరులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దళిత మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీ దేవాలయాలకు వస్తే మమ్మల్ని రాణిస్తారా అవన్నీ కాదండి. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే మా కులం మారిందా, మతం మారినంత మాత్రాన. మారలేదు కదా. ఇప్పుడు షర్మిలా రెడ్డి ఉంది, ఆమె క్రిస్టియన్. ఆమె రెడ్డా కాదా నాకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, ఆయన రెడ్డా కాదా చెప్పండి. అనిల్ ఉన్నాడు, ఎవరు షర్మిలా రెడ్డి భర్త, హస్బెండ్, బ్రదర్ అనిల్, బ్రాహ్మిన్. అతను కులం ఏంటి చెప్పండి నాకు. క్రిస్టియన్లే కానీ కులాలు ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి రేపు ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ వస్తుందా రాదా నాకు చెప్పండి. అంటే క్రీమిలేయర్ కాబట్టి రాకపోవచ్చు. క్రీమిలేయర్ కాకపోతే వాళ్ళ చుట్టాల్లో పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తుందా రాదా? ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను మాలమాదికులకి ఇస్తారా? మాలమాది క్రిస్టియన్లకు ఇస్తారా? ఇవ్వరు కదా. అందువల్ల నేను కోరేది ఏంటంటే, ఇక్కడ ఎస్సీలుగా పుట్టాం కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ వర్తించాలి పుట్టుకతో. ఇంతే. నాకు ఇక మతం జోలికి కన్ఫ్యూషన్ వద్దు మనకి. దాని వివాదాల జోలికి పోద్దు. ఎన్ని వందల మంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఇది గొప్ప మతమా, అది గొప్ప మతమా, ఇవన్నీ కాదు. నెట్ రిజల్ట్ ఏంటంటే మతం మారారు. మతం మారితే కులం మారదు కాబట్టి కులం ప్రాతిపదికన ఆ కులానికి ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధరించాలా. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా 3ని తొలగించాలా. ఎస్సీ మాలమాదిగలకు ఎప్పుడైతే ఎస్సీ రిజర్వేషన్లు వర్తిస్తాయో, ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ వర్తిస్తుందో ఇంకా ఏది కూడా అడ్డం ఉండదు. అందువల్ల మనం మతాల పేరున డిస్కషన్ పెట్టుకుంటే ఆ డిస్కషనే కావాలి. ఇప్పుడు ఈ శక్తులు ఏవైతే కుట్రపూరితంగా అన్యాయం చేస్తున్నాయో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకు కానీ అన్యాయం చేసే శక్తులకి ఈ చర్చ కావాలి. పక్కదారి పట్టిస్తారు. అందువల్ల మిత్రులారా, మన పక్కదారి పట్టద్దు. మనదే కులమో మన కులానికి సంబంధించిన హక్కులన్నీ రావాలా. జనాభా దామాషా పద్ధతిలో మనం అన్ని చోట్ల, అసెంబ్లీలో కాదు, పార్లమెంట్లో కాదు, రాజ్యసభ, విధాన కౌన్సిల్ దగ్గర నుంచి జ్యుడిషియరీ గురించి, మీడియా, వ్యాపార అన్ని రంగాల్లో మనకి వాటా రావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈనాటి చర్చలో మాలా మాదిగ క్రిస్టియన్స్ ఎస్సీలు కారా అనే దాని మీద ఫైనల్గా చర్చ జరిగింది ఏంటంటే, కులం పోదు కాబట్టి ఏ మతం మారినా కులం ద్వారా వచ్చే హక్కులన్నీ కూడా ఇక్కడ రావాల్సిందే అనే దాని మీద అందరూ కూడా ఏకాభిప్రాయాన్ని నిలబుచ్చినట్టు తెలుస్తుంది. మనం కూడా అదే కోరుకుందాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చక్కటి సలహాలు అందించినటువంటి పూర్ణచంద్ర గారికి, అలాగే సురేష్ గారికి, అలాగే డానియల్ గారికి, అశోక్ కుమార్ గారికి వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ అధికారం కార్యక్రమానికి చిరు విరామం. మరో కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. నమస్తే.